మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పెంచినటువంటి పెన్షన్ 4,000తో పాటు గత నెల పెండింగ్లో ఉన్నటువంటి మే, ఏప్రిల్ సంబంధించిన పెన్షన్ కలుపుకొని 7,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే సీఎం మొదలుకొని కిందక వార్డు మెంబర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ పండుగలో పాల్గొన్నారు. మనతో మాట్లాడడానికి పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చెప్తున్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఈ పెన్షన్ యొక్క పంపిణీ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండగ వాతావరణం నెలకొని ఉంది. లబ్ధిదారులంతా ఎంతో సంతోషంగా వాళ్ళ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట ఇస్తే మాట తప్పరు అనే నమ్మకం వాళ్ళలో ఏర్పడింది. ముఖ్యంగా ఏ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్ళి, పల్లెలో ఒక ఇంటిళ్ళకి వెళ్ళి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన, చారిత్రాత్మకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా అధికారంలోకి వస్తే ఉమ్మడి పార్టీ మేము సూపర్ 6 పథకాలను ప్రకటించడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ కూడా 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ను 35 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పెన్షన్ను 75 రూపాయలు చేశారు. 75 రూపాయల నుంచి 200 రూపాయలు, తర్వాత 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి 1000 రూపాయలు చేశారు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత దాన్ని మళ్ళీ 1000 రూపాయలు పెంచారు. అంటే 200 ఉన్న పెన్షన్ను 2,000 రూపాయలు చేశారంటే 1,800 రూపాయలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అంతేకాకుండా 10 రెట్లు పెంచారు. ఇప్పుడు మళ్ళీ 3,000 ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలు చేయడం జరిగింది. గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంది. 3,000 పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పి 5 ఏళ్ళు 250 రూపాయలు 250 రూపాయలు పెంచుకుంటూ పోతూ 5 ఏళ్ళ టైం పట్టింది. అలా కాకుండా ఇచ్చిన మాట మేరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారము ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల బకాయిలు కలుపుకొని ఈరోజు జూలై 1వ తేదీనే 7,000 రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 చేయడం జరిగింది. పూర్తిగా బెడెడ్ అయిన వాళ్ళకి 5,000 నుంచి 15,000 పెంచడం జరిగింది. అలాగే డయాలసిస్, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మాకు భరోసా ఉంటుంది, మమ్మల్ని ఆదుకుంటాడు, ఇంటికి పెద్ద కొడుకులాగా అనేది ఒక నమ్మకం ఏర్పడింది రాష్ట్ర ప్రజల్లో. అందుకనే కనీవిని ఎరగని రీతిలో 164 సీట్లు కూటమికి కట్టబెట్టడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చారో అవి తప్పకుండా త్వరలోనే అమలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం లేదు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పేటువంటి రకం. మరోసారి చంద్రబాబు నాయుడు కనుక మీరు అధికారంలోకి తీసుకొస్తే ఈ పెన్షన్ల ప్రక్రియ ఆగిపోతుంది, ఇంటింటికి ఇచ్చేటువంటి ఉండదు, ఆఫీసులకు వెళ్ళి తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందని గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి. వీళ్ళకి మీ సమాధానం? ఈరోజు చూస్తున్నారు కదా, వాళ్ళ అధికారంలో ఉండి ఏం చేశారు. ఇప్పుడు ఆయన 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల టైం తీసుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు అధికారం ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజులలోనే ఈరోజు మేము పెన్షన్ను ఇచ్చిన మాట మేరకు అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీరు ఆఫీసులకు వెళ్ళి పడిగాపులు గాయాలి, మేము ఆయన ఇవ్వరన్నారు. అందుకే ఈరోజు వాళ్ళకు బుద్ధి వచ్చేలా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం ఈరోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ రూపుదిద్దుకోవడం జరిగింది. ఈరోజు మినిమం ఒక 90% అన్న కంప్లీట్ కావాలా అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటేనే రేపు. కాబట్టి చేసి చూపించాము, మాటలతో కాదు, మాది చేతల ప్రభుత్వం, మాటలతో చెప్పే ప్రభుత్వం కాదని కూడా మేము ఈరోజు నిరూపించడం జరిగింది. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే 1వ తారీఖు కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా మేము
సచివాలయ సిబ్బందితో పాటు అవసరమైతే ఆశా వర్కర్లు ఇంకా మిగతా ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో వాళ్ళందరినీ పెట్టి ఈరోజు పెన్షన్ కార్యక్రమం వాలంటీర్లతో అవసరం లేకుండానే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకరికి 50 పెన్షన్లు మాత్రమే ఒకరు ఇచ్చే రకంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈవినింగ్ అంతా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. 100% పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరితో కూడా ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలాగా చర్యలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుని చెప్పేటువంటి వీడియో జల్లి చంద్రశేఖర్ చూసిన టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.